హలో హలో. అరే భాస్కర్, ఎప్పుడు ఏమైంది? అరే ఏమో గుర్తుందా? ఉంది. ఏ పార్టీ గుర్తు కావాలి? గుర్తు కాదురా, ఇవాళ నా బర్త్డే. అవునా? సరేరా. రాజు రాజు బర్త్డే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ అరే యూ. ఏమరా మీ పిల్ల పిలుస్తలేదు? నేను పిలిచినావు రా బర్త్డేకి రామమ్మా, బర్త్డేకి. బర్త్డేకా? నమస్తే. ఓలే నేను ఈ పక్కకు ఉన్నాడు. చెంచా కర్రా వేడు. అందుకే చెంచాలు వేసుకోవచ్చు. అన్నకు పెట్టు. పాల్తులారా, అరే ఓ అరే ఇంకా చేయి పట్టుకుంది వదిలే. అది నీ పిల్లం అనుకుంటారు, ఇది నా పిల్లం అండి. నాకా బద్ధకం, కుర్చీలోంచి లేకలేను, డాన్స్ చేయడం ఓపిక లేక పని తీసిన ఎంట్రీ ఇచ్చా అంతే. పక్కింటి సుబ్బారావు చూడండి, పెళ్ళైన వారానికి సినిమా తీసుకెళ్తాడు. ఏ రోజు మీరు తీసుకెళ్లారా? పెళ్ళై నేల అవుతుంది, అందరికి పిల్లలు పుట్టారు. పిల్లల గురించి ఆలోచించారా? అందుకనే కదా పిల్లని పెట్టాను. ఏమండి? పూర్తి వినే వాళ్ళు పిల్లని చూసుకోయే. నేను పిల్లోడ్నే. కొంచెం న్యూస్ చదవరా. అలాగే అయ్యారు. కిస్సులకి హగ్గులకి ఓకే అన్న రైస్మి. అది ఎప్పుడో అన్నానులే. నీకు అభ్యంతరం లేకపోతే కానీ చూడడానికి మాకు ఉండాలి కదా అభ్యంతరం. ఈ వయసులో కిచ్చులాకులు బాగోవుగా. కుర్చీలో కూర్చుని కాళ్ళు చచ్చిపడిపోయి ఒకడంట. కుర్చీలో కూర్చొని కాళ్ళు చచ్చిపడిపోయి అంటే ఒకటే. కాలే సచ్చే. 600 అయినా సరే నిన్ను పెళ్లి చేసుకుంటా. నన్ను పెళ్లి చేసుకోవాలంటే మా డాడీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నువ్వు ఎదవైనా పర్లేదు, కానీ నీ వెనకాల మాత్రం పెద్ద కుటుంబం ఉండాలి అని అంటేనే మా నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇప్పుడు నాకు అర్జెంట్ గా 3 క్యారెక్టర్లు కావాలి. హలో రష్మి గారు, చాలా రోజుల నుంచి క్యారెక్టర్ అడుగుతున్నారు. నాకు అమ్మ క్యారెక్టర్ చేస్తారా? తప్పు తీసుకొడతా. బాబాయ్ ఫోన్ చేస్తా. శివాజీ బాబాయ్, చెప్పు తెగుద్ది అని అనలేము. ఎవడ్రా నువ్వు? అనవసరంగా ఎదవనైపోయాను. నువ్వు నాతో టాకు, వాడితో టాకు, మరి ఏం టాకుతావు? ఎక్కడ దొరికింది సంతరా ఇదే? సినిమాల్లో మీరు ఏం చేస్తుంటారా? డైలాగ్ వెనక తిరుగుతూ ఉండాలి, జై అని కొడుతూ ఉండాలి. ఇది నా పెళ్లి గట్టెక్కించి. అయ్యా నువ్వు మా కోసమే పుట్టావయ్యా, ఇదే మాకు పెద్ద డైలాగ్. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మూడే కదా, ఏం చేస్తా ఉంటాడు? ఛత్రపతికి జై, ఛత్రపతికి జై. ఛత్రపతి ఎందుకు వచ్చాడు? ఆ సినిమా కూడా మేమే చేసాం. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి నాన్న. తెలుసు మా అందరికి. నేను 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను నాన్న. నాన్న మీకు అర్థమవుతుందా? నేను పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయా. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. ఇప్పుడు సినిమాలో పెళ్లిళ్ళు జరుగుతాయి, బయట పెళ్లిళ్ళు జరుగుతాయి, రెండింటికి తేడా ఏంటి? సినిమాలో పెళ్లిళ్ళకి కష్టాలు అన్ని అయిపోయాక పెళ్లి మొదలవుద్ది, బయట పెళ్లి మొదలయ్యాక కష్టాలు మొదలవుతాయి. ఇవి ఉన్నట్టుండి నేను కనిపించకుండా పోతే ఏం చేస్తావు? అలా ఊరుకుంటా అనుకుంటున్నావా? పేపర్లోని టీవీలోని ప్రకటనలు ఇస్తాను. ఏమని? నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని. రాత్రి తాగావు. తాగలేదు. నువ్వు తాగావు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావే? టీవీ చూస్తూ నవ్వుతున్నావుగా. టీవీ చూస్తూ నవ్వుతూ కూర్చుంటే తాగినట్ట? ఆఫ్ చేస్తున్న టీవీ చూస్తే ఎందుకు నవ్వుతున్నావు? పక్కింటి ఆవిడ చీర కొనుక్కుంది, చాలా బాగుంది. రేట్ ఎంతో కనుక్కో చెప్తాను, కొనేద్దాం, మనం కూడా కొనేద్దాం. అది అడిగాను, నాకేం తెలుసు, మీ ఆయనే ఇచ్చాడు, మీ ఆయనే కొనుక్కో అంది. మంచిలకు రోజులు లేవండి, చెప్పొద్దని చెప్పాను.